ఉన్నట్టునే కదా! రకరకాల వాళ్ళందరూ కలిసే ప్రయత్నం చేస్తే అసలు కనీసం ఆయన అడ్రెస్ దొరకలేదు. ఆయన జాడ దొరకలేదు. తర్వాత ఆయన ఇటలీ వెళ్ళుంటారు, దిగుంటారు అనేది అసలు ఇటలీ ఎందుకు వెళ్లారు? ఏ మనీ రాజకీయాలు ఏమన్నా చేస్తున్నారా? అక్కడి నుంచి ఏమన్నా డబ్బు తరలించే ప్రయత్నం చేస్తున్నారా? ఈ చర్చ అంతా నడుస్తుంది మళ్ళీ ఇప్పుడు. అది వెర్రితనమే. జరుగుతుంది. వైసీపీ వాళ్ళది ఇట్లా కంటైనర్లతో డబ్బులు పట్టుకెళ్లారన్నట్టే చంద్రబాబు నాయుడు మీద వీళ్ళు అట్లాంటి అభియోగం. హ్మ్. ఇక్కడ మనీ లాండరింగ్ చేసేటటువంటి వాడు ఇటలీకి వెళ్ళి ఎందుకు చేయాలి? ఇటలీలో ఏం ప్రైవసీ ఉంది? హ్మ్. ఇటలీలో సిస్టమేటిక్ గానే ఉంటుంది. హ్మ్. ఎట్లా పడితే అట్లా ఉండదు. హ్మ్. ఇకపోతే అక్కడ ఇటలీలో మాఫియా. హ్మ్. మాఫియాలను కలిసి డబ్బుల గురించి మాట్లాడతారా వెళ్ళి? హ్మ్. అది ఓ ముఖ్యమంత్రిగా చేసిన ఆయన. హ్మ్. ఇంకోటి కేంద్రంలో కీలకమైన భాగస్వామిలో ఉన్నటువంటి ఆయన. హ్మ్. మాఫియా దగ్గరికి వెళ్ళాలా? హ్మ్. ఒకవేళ హ్మ్. చేయదలుచుకుంటే హ్మ్. ఏం లేదు, మనకి చదువుకున్న మూర్ఖులు ఎక్కువయ్యారు. ఆ మధ్యన ఎన్నికలకు ముందు కూడా మనం కూడా మాట్లాడుకున్నాం. లోకేష్ గారి మీద కూడా ఇలాగే కొంచెం వైరల్ అయింది. ఆయన కూడా విదేశాలకు వెళ్లారు. ఎలక్షన్ ముందు డబ్బులు తరలించడానికి 4 రోజుల నుంచి కనబడలేదు. మంగళగిరిలో కూడా లేరని కొంచెం హడావుడి జరిగింది. తర్వాత ఏమీ లేదని తేలింది. అది ఎంత వాస్తవం ఇప్పుడు తెలియదు. ఇప్పుడు కూడా అటువంటి అంటే రేపు పొద్దున్న ఎన్నికల తర్వాత ఫలితాలు అటు ఇటు అయితే ఒక 10 మందో 20 మంది ఎమ్మెల్యేలు కొనడానికి ప్రిపేర్ అవుతున్నారని ప్రచారం కూడా చేస్తున్నారు. అవన్నీ సొల్లి కబుర్లండి. హ్మ్. ఇప్పుడు కొనాలంటే 10-15 మందిని కొంటే ఏమవుతుంది? హ్మ్. అది ఇప్పుడు ఆమె లెక్కనైతే జగన్ కొనలేడా? అదే కదా! హ్మ్. కాబట్టి ఏం కాదు. హ్మ్. ప్రాక్టికల్గా ఏంటంటే ఒకళ్ళ ఇప్పుడంతా